సంబంధించింది. ఇక్కడ యూయూఐడి హైలైట్ చేసిందండి, యూయూఐడి డీటెయిల్స్ అని. సో ఆ డీటెయిల్స్ ఎలా వస్తాయండి? అంటే బై డిఫాల్ట్గా మనం 2 ఫార్మాట్లో ఉంది. ఓకే, యూయూఐడి కంటే ఐ ప్రిఫర్ గో విత్ నేమ్ కన్వెన్షన్స్. ఓకే, సో యూయూఐడి అనేది స్లాష్ ఒక పర్టికులర్ ఫోల్డర్లో ఉంటుంది. ఓకే, సో లేదు అనుకుంటే మీరు DF-H కొట్టారు కదా, సోర్స్ డెస్టినేషన్ మనం మౌంట్ చేసినప్పుడు మనం మౌంట్ స్పేస్ సోర్స్ అండ్ డెస్టినేషన్ ఇస్తాం కదా, ఆ సోర్సే యూయూఐడి. ఓకే, ఎందుకంటే ఎఫ్ఎస్ ట్యాబ్ లో మనం ఇన్ కేస్ ఎంటర్ చేయాలంటే మరి యూయూఐడి యూయూఐడి అవసరమే లేదు. అంటే యూయూఐడి అన్నా చేయొచ్చు, లేకపోతే నేమ్ కన్వెన్షన్ అన్నా చేయొచ్చు. బట్ జనరలీ యూయూఐడి ఈజ్ ద ఫార్మాట్ ఆఫ్ స్టోరేజ్ బేస్డ్. ఓకే, సో ఇక్కడ మనం ఎంటర్ చేసేటప్పుడు ఏదైనా తప్పు జరిగినా కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయలేము. అంటే ఈజీగా అందుకే ఏం చేస్తానంటే అడ్మిన్స్ అంతా కూడా గోయింగ్ విత్ నేమ్ కన్వెన్షన్స్. అంటే DF-H కొట్టినప్పుడు మనకి ఏది వస్తుందో అదే సోర్స్ అండ్ డెస్టినేషన్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేస్తాం. అంటే యూయూఐడి దగ్గర మీ సోర్స్ ఇవ్వాలి. అంటే /dev/mapper/vg/lv. ఓకే, ఇప్పుడు మీరు అక్కడ ఏది కొట్టారు, ఫర్ ఎగ్జాంపుల్ DF-H కొట్టినప్పుడు /app కింద వచ్చింది పాత్ /dev/mapper/vg-lv1, అది మీ యూయూఐడి అవుతుంది. ఓకే, మీకు అది కావాలి అంటే ఎల్వి డిస్ప్లే కొట్టాలి. ఓకే, ఎల్వి డిస్ప్లే కొడితే దానిలో యూయూఐడి అనేది కిందన ఉంటుంది. ఓకే, ఆ ఎల్విఎం యొక్క ఐడెంటిఫికేషన్ చెప్పాలంటే ఒక ఆధార్ కార్డు లాగా. ఓకే, సో అది ఇంకా ఆబ్వియస్లీ డెస్టినేషన్ వచ్చి మీరు ఇచ్చే ఫోల్డర్ అది ఏదైనా కావచ్చు, సోర్స్ ప్లస్ డెస్టినేషన్ ప్లస్ ఫైల్ సిస్టమ్ ప్లస్ డిఫాల్ట్స్ 00. నెక్స్ట్ ఇక్కడ మన DF-TH కొడుతుంటే ఇక్కడ స్వాప్ స్పేస్ చూపించట్లేదు ఇక్కడ. అంటే ఇక్కడ స్వాప్ ఉంది, ఇక్కడ స్వాప్ అనేది అక్కడ చూపించదు. మీరు అది కావాలంటే ఫ్రీ -m కానీ లేకపోతే అప్ టైమ్ కానీ కొట్టాలి. స్వాప్ డివైస్ అనేది బై డిఫాల్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అది కనిపించిన డివైస్ అన్నమాట. ఉంటుందంటే మనకి విండోస్ తీసుకున్నాం అనుకోండి, విండోస్లో కూడా స్వాప్ ఉంటుంది, C డ్రైవ్ ఈ డ్రైవ్ అని. కానీ మీరు ఎండ్ ప్రాసెస్ అవన్నీ చూసినప్పుడు అక్కడ స్వాప్ డివైజెస్ మెమరీ అని కూడా కనిపిస్తుంది. ఎప్పుడైనా గమనించారా? మీకు CD డ్రైవ్లో ఎక్కడ కనిపించదు, అంటే స్పెసిఫిక్గా అట్లా మౌంట్ అయినట్టు. స్వాప్ అండ్ మెమరీ అనేది మనకు కనిపిస్తుంది. స్వాప్ అనేది ఇట్ ఈస్ ఇన్విజిబుల్, ROM అంటారు, రోమ్ అంటారు కదా, అలా రోమ్ డివైస్ అంటారు అనమాట. అది ఏం చేస్తుంది అంటే మనం బఫరింగ్కి ప్రాసెసింగ్కి ఉపయోగపడేలాగా చేస్తుంది అనమాట. ద కాన్సెప్ట్ ఈస్ జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మూవింగ్ ద డేటా చేసినప్పుడు. సింపుల్గా చెప్పాలంటే మీ వాట్సాప్లోంచి మీరు డేటా ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, కూడా ఒక స్వాప్ మెమరీ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ బై డిఫాల్ట్ ఆ స్వాప్ మెమరీ అటాచ్ చేసుకుంటుంది. ఓకే, సో ఈ స్వాప్ డివైజ్ని ఎలా ఎక్స్టెండ్ చేయాలనేది కూడా నేను మిస్లీనియస్లో మీకు చెప్తాను. సో ఈ వార్నింగ్ అనేది మనకు బై డిఫాల్ట్ వస్తుంది. ఓకే, సో ఎందుకంటే ద థింగ్ ఇస్ దట్ రైట్ నో వీఆర్ గోయింగ్, మనం సర్వర్ని రీబూట్ చేయట్లేదు. రీబూట్ చేయకుండా మనం పర్ఫామ్ చేస్తున్నాము. అంటే మనకు VMwareలో ఉన్న ఒక బగ్ వల్ల ఏమవుతుంది, సో ఒకసారి ఆ ఇష్యూస్ అనేవి వస్తుంటాయి అన్నమాట. ప్రొడక్షన్లో మీకు రావు. అందుకనే మనం ఏం చేస్తాం, కమాండ్ LV scan PV scan VG scan అనేది టైప్ చేయాలి. ఓకే, ఇట్స్ వార్నింగ్ సార్. అది ఏం చెప్తుందంటే ఇదేదో కొత్తగా డివైస్ యాడ్ చేస్తున్నారు అంటే నాకు కొత్తగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక పెన్ డ్రైవ్ ఇన్స్టాల్ చేశారు, ఇన్సర్ట్ చేశారు, మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, యాంటీవైరస్ కానీ ఏదన్నా వెంటనే పాపప్ అవుతుంది, ఏదో డివైస్ అటాచ్ చేశారు, ఏదన్నా ఇష్యూ అవ్వచ్చేమో, అది నీకు మేక్ షూర్ వాళ్ళు కరెక్టేనా కాదా అని మీకు మామూలుగా మనకి ఎలా పాపప్ వస్తుంది, కైండ్ ఆఫ్ ద వార్నింగ్ యువర్ కెర్నల్ ఆల్సో ప్రాంప్టింగ్ టు ద యూజర్. ఇట్స్ నాట్ వార్నింగ్
కాకుండా ఎర్రర్ వస్తేనే మనం చూసుకోవాలి. అంటే అవ్వట్లేదు. ఓకే ఓకే కన్వర్షన్ చేశారా సిస్టమ్? చేశాను. కన్వర్షన్ కూడా వర్కౌట్ అయింది. డేటా చెక్ చేశారా? చెక్ చేశానండి. పీవీమూవ్లో కూడా డేటా చెక్ చేశారా? చేశానండి. ఓకే, సో అర్థమైందా? పీవీమూవ్ ఈజ్ అ వెరీ డేంజరస్ కమాండ్. ఓకే. సో ఎందుకంటే సిన్స్ మంది టెస్ట్ ఎన్విరాన్మెంట్ కాబట్టి డేటా పోయింది అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ డేటా అయితే చాలా సెన్సిటివ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ చేసింది లాస్ట్ సేమ్ గ్రూప్ లో ఉండాలని చెప్పింది, వాల్యూమ్ గ్రూప్ సేమ్ అయ్యి ఉండాలని చెప్పింది. ఎందుకంటే రెండు ఒకే వాల్యూమ్ గ్రూప్ లో ఉంటేనే కదా మనము మార్చుకోగలము. అవునండి. సో డిఫరెంట్ వాల్యూమ్ గ్రూప్ అయితే ఏమవుతుంది, నీకు మధ్య ఒక అటాచ్మెంట్ ఉండదు. వి నీడ్ ఏ సమ్ కైండ్ ఆఫ్ బాండింగ్, అంటే ఒక బ్రిడ్జ్ అనేది ఉండాలి కదా. సో రెండే ఒకే దానిలోనే అటాచ్ చేసి దాన్ని రిమూవ్ చేస్తాం. సో దట్స్ ద సేమ్ ప్రాసెస్. మనం ఏదైనా ఒక మెకానిక్ చేసినప్పుడు వాడు ఏం చేస్తాడు, సో ఫర్ ఎగ్జాంపుల్ మీ కార్ది కానీ లేకపోతే బైక్ది కానీ ఏదైనా ఒక స్పేర్ పార్ట్ మార్చినప్పుడు కానీ చేసినప్పుడు వాడు ఏం చేస్తాడు, ప్రాపర్గా ఉండేలాగా రెండు ఒకే లెవెల్లో చేసుకొని రిమూవ్ చేసి మళ్ళీ అటాచ్ చేసి చేస్తాడు. ఓకే, సో డిస్క్ స్పేస్ ఇన్ కేసు 10 GB ఉందనుకోండి, దాన్ని రెడ్యూస్ చేయండి 8 GB అంటే అప్పుడు ఎట్లా చేయాలండి? అర్థం కాలేదండి, ఇంకోసారి చెప్పండి. మనం డిస్క్ స్పేస్ 10 GB ఇచ్చారనుకోండి స్టోరేజ్ టీమ్, నెక్స్ట్ అంటే అది రెడ్యూస్ టు 8 GB అన్నారు. అవును. సో రెడ్యూసింగ్ చేసినప్పుడు డైరెక్ట్ మనం రెడ్యూస్ చేస్తాం, లేకపోతే న్యూ డివైస్ కూడా రెడ్యూసింగ్ ఇస్ నాట్ రికమెండెడ్ యాజ్ పర్ ద ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్యూస్ చేయడంలో ఏం లేదు, ఎల్వి క్రియేట్ బదులు ఎల్వి రెడ్యూస్ చేయడం అంతే. ఎల్వి రెడ్యూస్ చేస్తే ఏమవుతుంది, ఆర్కిటెక్చర్ అనేది తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డిస్క్ అనేది ఒక 10 GB క్రియేట్ చేశారు, ఆ 10 GBకి సంబంధించిన డేటా అనేది ప్లేస్ చేశారు. రెడ్యూస్ చేస్తే ఏమవుతుంది, యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ విల్ ప్రాంప్ట్ యూ దట్ డేటా లాస్ అవుతుంది అని 98% డేటా లాస్ అవుతుంది. ఒకసారి ఎల్వి రెడ్యూస్ ట్రిగ్గర్ చేసి చూడండి. ఎందుకంటే ఎల్వి రెడ్యూస్ కూడా ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ బై ద, ఇప్పుడు దానికి మనము ఒక ప్యారలల్ మెకానిజం చెప్పాము. ఏం చెప్పాము, ఒక ఫైల్ సిస్టము ఎక్సెప్ట్ బదులు నువ్వు రెడ్యూస్ చేసే బదులు గో విత్ ప్యారలల్ మెకానిజం. ఓకే, ఇప్పుడు 10 GB ఉంది, నువ్వేం చేస్తున్నావు, నువ్వు 10 GB బదులు మాకు చాలు, మాకు కాస్ట్ కటింగ్ ఉంది అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టి తీసుకొచ్చావు. 10 GBలో దాంట్లో డేటా ఎంత ఉందో నేను చూడాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 10 GBలో 8 GB డేటా ఉందనుకోండి, ఏమవుతుంది అనేది కరెక్ట్ అవుతుంది. సో నేనేం చేయాలి, ఫస్ట్ 5 GB కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ 5 GB అలొకేట్ అవ్వదు. అట్లీస్ట్ 0.01 కానీ 2 కానీ అట్లీస్ట్ ఒక 5 పాయింట్స్ బఫర్ తీసేసుకుంటుంది. మళ్ళీ 5 GB అంటే నాకు ఎంత ఇవ్వాలి, నేను అలొకేషన్ 4.5 ఇవ్వాలి. మొత్తము ఫుల్ చేసేస్తే మళ్ళీ పర్ఫార్మెన్స్ ఉండదు కదా. అంటే నాకు బఫర్ ఉండాలి. సో క్లయింట్ వచ్చి దే రైట్ ద కైండ్ ఆఫ్ ద రిక్వైర్మెంట్. ఏంటి, నాకు 10 GBకి ఉంది, ఇప్పుడు మాకు 5 GB చేసేయాలి అని చెప్పాడు. సో ఫస్ట్ మనం ఒక డిస్క్లైమర్ అనేది ఇస్తాము. ఏంటంటే బాసు ఇక్కడ 10 GBలో ఇంత డేటా ఆల్రెడీ అవైలబుల్ ఉంది అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 8 GB డేటా ఉంటే మరి ఈ డేటా నేను ఏం చేయాలో నువ్వే చెప్పు అంటాము. లేదు నువ్వే ఏదైనా మూవ్ చేసుకుంటావంటే నాకు ఫ్రీ స్పేస్ ఇవ్వు. ఓకే, ఇచ్చిన తర్వాత రెడ్యూసింగ్ ఇస్ ద నాట్ ద సొల్యూషన్. రెడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇంటర్నల్గా ఉన్న ఆర్కిటెక్చరు ఆ పాత్ మెకానిజము బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఫైల్ సిస్టమ్ని ఎప్పుడన్నా కూడా కంప్రెస్ చేసినప్పుడు, ఓకే, సో ఇప్పుడు సింపుల్గా ఉంది, మీ చేతిలో పాపడ్ కానీ ఏదైనా ఉందండి, అది షేప్లో ఉంటుంది, మీరు దాన్ని ఏం చేయాలో చిన్న పాపడ్ చేయాలని చెప్పి మీరు ఏమవుతుంది, అది ద ఇంటర్ ఆర్కిటెక్చర్ అనేది అది బ్రేక్ అవుతుంది. అది కవర్ ఉన్నా ఏదున్నా కూడా అది ఒక షేప్ అనేది కోల్పోతుంది. ఈ మెకానిజం
మీరు ఆర్కిటెక్చర్ మీరు అటాచ్ చేయాలన్నా కూడా ఆ ఎగ్జాక్ట్ ప్యాత్ అటాచ్ అవ్వదు. కోసమే మనం ఏం చేస్తామంటే రికమెండింగ్ రెడ్యూసింగ్ డైరెక్ట్లీ, దాని బదులు ఏం చేస్తావు విత్ ప్యారలల్ మెకానిజం. నీకేం కావాలి, 5 GB కావాలి, ప్రాబ్లం ఏం లేదు. స్టోరేజ్ దగ్గర 5 GB లని తీసుకురా, అటాచ్ చేయి, దీని నుంచి దానికి డేటా కాపీ చేసి, ఓకే అది కూడా సేమ్ మొన్న మనం ఓకే ఏ రకంగా చేసాం ప్యారలల్ మెకానిజం. బట్ మంది క్లయింట్లు ఉంటారు, పెడతారు చెయ్యి చెయ్యి అని, చేసినప్పుడు వాళ్ళు తిరగమన్నాము మనం చేసేయడం అంతే, ఓకేనండి డేటా లాస్ అవుతుంది. ఇప్పుడు పీవీ మూవ్ ఎలా చేసావు, సేమ్ ఓకే పీవీ మూవ్లో మనం ఒక వాల్యూమ్ గ్రూప్ పెట్టుకొని చేస్తేనే డేటా లాస్ అయిపోయింది. మనం చేసినప్పుడు ఏమవుతుంది, ద డేటా ఓకే సో అందుకోసమని ఈజీ, వెరీ ఈజీ. మీకు విండోస్లో కూడా చూడండి. సో లిమిట్ లైనక్స్, మనం వీఆర్ బేసికలీ లైనక్స్ యూజర్స్, సారీ విండోస్ యూజర్స్. మనం ఏదైనా మేనేజ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 200 GB మీరు అలకేట్ చేశారు సి డ్రైవ్కి, డి డ్రైవ్కి, ఆల్రెడీ మీరు రన్ చేస్తున్నారు, బాగానే ఉంది. టైం తర్వాత మీరు రెడ్యూస్ చేయాలనుకుంటే మీ ఆపరేటింగ్ సిస్టమే మెసేజ్ చేస్తుంది, రెడ్యూస్ చేయాలనుకుంటున్నావు, మేబీ డేటా ఏమైనా లాస్ అవుతుందేమో, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో అని ప్రాంప్టింగ్ అనేది ఇస్తుంది, రైట్. సో దట్ ఈస్ ద రీజన్. సి లైనక్స్లో ప్యారలల్ మెకానిజం ఈజ్ వెరీ ఈజీ. మనం అంతకుముందు చేసాము ext3ని XFS కన్వర్షన్ చేసినప్పుడు మనం మెకానిజమే కదా, ఒక ఆర్కిటెక్చర్ని సప్రెస్ చేయాలనుకున్నప్పుడు లాస్. సో అందుకోసమని వీ డోంట్ వాంట్ టు బి రికమెండెడ్. అడిగినా కూడా యూ హ్యావ్ టు రిటర్న్ కన్ఫర్మేషన్, దాని దగ్గర నుంచి రిటర్న్ కన్ఫర్మేషన్లు తీసుకోవాలి. సి యాజ్ పర్ యువర్ ఆర్కిటెక్చర్, మొన్న మనం ఏ రకంగా రిటర్న్ కన్ఫర్మేషన్లో మనము మెయిల్ పంపించాము నుంచి ext3కి పంపించాలనుకున్నప్పుడు దట్ ద సేమ్ మెకానిజం హియర్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. మార్చడానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. వీ హ్యావ్ టూ మెథడ్స్. ఫస్ట్ మెథడ్ అండ్ ద బెస్ట్ సింప్లెస్ట్ మెథడ్ ఏంటి అంటే గో విత్ ప్యారలల్ మెకానిజం విత్ అ సింప్లిఫైడ్ డేటా. బట్ అది కొంచెం టైం పడుతుంది. అది ఇప్పుడు ఏదైనా ఒక పుచ్చుకొని వచ్చింది అనుకోండి, వాడు రూట్ కెనాల్ చేయాలంటే ఒకేసారి సెట్ చేయడు కదా. వాడు ఏం చేస్తాడు, ఒక 3-4 times పడుతుంది బస్సు అంటే నీడ్ టు క్లీన్ ఇట్ ఫ్రమ్ ద రూట్స్ లెవెల్ నుంచి తీయాలి. ఆర్కిటెక్చర్ ఎడ్జ్ మూమెంట్ నుంచి వాడు ఏం చేస్తాడు, ఫ్లష్ చేస్తాడు, క్లీన్ చేస్తాడు, బ్యాక్టీరియా అవ్వకుండా చూస్తాడు, అన్నీ చేస్తాడు. చేసి 2-3 times చేసుకుంటూ వచ్చి దెన్ హీ విల్ కమ్ అప్ విత్ క్లియర్ షేప్. ద సేమ్ థింగ్ వీఆర్ ఆల్సో డూయింగ్ హియర్. చేయకుండా మనం ఏం చేస్తున్నాము, వీఆర్ పర్ఫార్మింగ్ విత్ మెకానిజం ఆఫ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అంటే ఫస్ట్ రన్ తీసుకొస్తున్నాము, అటాచ్ చేస్తున్నాము, మింగిల్ చేస్తున్నాము, డేటా మూమెంట్ చేస్తున్నాం. డేటా మూమెంట్ కూడా ఎలాగ డైరెక్ట్ చేయట్లేదు, అప్పుడు స్టాప్ చేసిన తర్వాతే డేటా మూమెంట్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ మొన్న మీకు చెప్పినట్టు అగైన్ ఫైల్ సిస్టమ్ నేమ్ అనేది మళ్ళీ మార్చాలి, రీనేమ్ చేయాలి. ఎందుకంటే చాలా సార్లు మనం ఏం చేస్తామంటే హడావిల్లో అంతా చేసేస్తాము, ఆ రీనేమ్ చేయము. ఏం చేస్తాము, నా షిఫ్ట్ అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోతాము. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అప్లికేషన్ టీమ్ వాడు వస్తాడు, ఇప్పుడు రిలాక్స్గా ఉంటాము, అప్పుడు వాడు వస్తాడు, వచ్చి మాకు పాత్ అది మిస్ అయిపోయింది, పాత్ ఈజ్ మిస్సింగ్, అయితే డైరెక్టర్ ఈజ్ మిస్సింగ్, ఇలాంటి వస్తాడు అన్నమాట. మనకు అర్థం కాదు ఎందుకు పాత మిస్ అవుతుంది ఏంటి అని చూస్తే F5NH కొడితే కానీ మనకు తెలియదు వాడి నేమ్ కన్వెన్షన్ మన దగ్గర ఉన్న నేమ్ కన్వెన్షన్ చేంజెస్ ఉన్నాయని. సో మేక్ షూర్ దట్ ప్రాసెస్ షుడ్ బి కంప్లీటెడ్ ఎండ్ టు ఎండ్. అదే కాదు, మీరు FS ట్యాబ్లో కూడా మార్చాలి. FS ట్యాబ్లో కూడా అంతకుముందు వేరే నేమ్తో ఉంటుంది, ఇప్పుడు మార్చినప్పుడు కొత్త నేమ్తో ఉండాలి. ఓకేనండి. సో FS ట్యాబ్ ఒకసారి చెప్తారా, అంటే అది చూపించినట్టు కదా FS ట్యాబ్ చేంజ్ చేస్తా. యా యాక్చువల్గా నేను ఈ రికార్డింగ్లో నాకు ప్రాబ్లం చూపిస్తాను, లేకపోతే మీరు లాస్ట్ క్వశ్చన్ ఒకటండి, చెప్పండి. లాస్ట్
ఇక్కడ DF-TH స్మాల్ హెచ్ ఇస్తే సైజ్ ఒకటి వస్తుంది, అదే క్యాపిటల్ హెచ్ ఇస్తే వేరే సైజ్ వస్తుంది. సో ఏది యాక్చువల్ సైజ్ అండి? రెండు సైజెస్ ప్రకారము నీకు టీ ఈజ్ నథింగ్ బట్ టైప్ అంతే. ఓకే, సో అది సైజెస్ ప్రకారము ఎటువంటి ఇష్యూ ఏముండదు. మీకు నానో దాంట్లో కొంచెం చేంజెస్ ఉంటాయి. ఓకే, DF-KH కొట్టండి, లేకపోతే DF-GH కొట్టండి. K is nothing but kilobytes, G is nothing but gigabytes. సో ఆ వాల్యూ పరంగా చిన్న చిన్న మైనర్ వాల్యూస్ అనేవి కన్వర్షన్ టైంలో చేంజెస్ ఉంటాయి. ఓకే, సో మనకు స్మాల్ టీ అనేది ఎప్పుడు మనం వాడము. స్మాల్ హెచ్, స్మాల్ టీ కాదు, స్మాల్ హెచ్ అండ్ క్యాపిటల్ హెచ్. సో డిఫరెన్స్ కనిపించింది. సో అది మామూలుగా ఈ హెక్సాబైట్స్లో చేంజెస్ అంతే, అలాగేముండదు. మామూలుగా ఆ ప్రాంప్ట్ క్యాపిటల్ హెచ్కి అది ఏ ప్రాంప్ట్ తీసుకుందో ఆపరేటింగ్ సిస్టము, అంటే స్మాల్ హెచ్ క్యాపిటల్ హెచ్కి దానికంటూ ఒకటి ఉంటుంది కదా, చేంజెస్ ఉంటుంది అంతే. నాట్ అన్ ఇష్యూ. మీరు ఏది కావాలంటే DF-H కొట్టినా, నార్మల్ హెచ్ కొట్టినా కూడా మీకు సరిపోతుంది, లేదా DF-GH KH కానీ కూడా. దట్ ఈస్ నాట్ చిన్న చిన్న వాల్యూస్ అనేవి ఒకసారి కొంచెం చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. అది ఎలాగుంటుందంటే ద ప్రాబ్లమ్ హియర్ ఇస్ దట్ ఇంటర్నల్గా మనకు లోపల వైరస్ లాగా జర్నలింగ్ ఉంటుందన్నమాట. అది క్యాప్చరింగ్ చేసుకుంటూ ఉంటుంది డేటా. కంప్రెషన్ బట్టి ఒకసారి మనకు ఆ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆ జర్నలింగ్ లేకపోతే మీకు ఇబ్బంది ఉండదు. జర్నలింగ్ ఏం చేస్తుంది, కొంచెం అది కొంచెం టేకింగ్ కేర్ ఆఫ్ ద స్టఫ్. ఇది ప్రాబ్లం ఏం లేదండి. మనకు హెవీగా మనకు జీబీల్లో హెవీ కనిపిస్తే అప్పుడు మనం బాధపడాలి, కానీ లెఫ్ట్ సైడ్ వాల్యూ కరెక్ట్గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీరు చూడండి 4.1, 4.0. రైట్ సైడ్లో మనకి ఏమవుతుంది, 0.1, 0.2 దగ్గర తేడా వస్తుంది. రిలేటెడ్ టు ద బఫర్ అండ్ జర్నలింగ్. సో మనకి ఎప్పుడు కూడా అక్కడ 4 ఉండి ఇక్కడ 2 ఉంటే అది తప్పు. సో రెండు కూడా సేమ్ వాల్యూస్ అనేవి ఉండాలి. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా సో లెట్ మీ షో వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇది BLK ఐడి కొట్టండి. ఓకే, బ్లాక్ ఐడి. ఓకేనా, బ్లాక్ ఐడి కొట్టినప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాము, /etc అప్పుడు UUID అనేది ఫర్ ఎగ్జాంపుల్ బూట్ అనుకోండి, ఆ బూట్కి సంబంధించినది ఈ రకంగా ఇస్తాము. కానీ ఈ రకంగా ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ బీయింగ్ అడ్మిన్స్ మనం ఈ రకంగా కాపీ చేసినప్పుడు ఏదైనా ఒక లెటర్ మిస్ అయిపోయింది అనుకోండి, FSTab యొక్క మేజర్ ఇష్యూ ఏంటి తెలుసా, అప్పుడు ఫ్యూచర్ పర్పస్ కోసం చేసేది. ఇది ప్రజెంట్ ఆల్రెడీ ఫైల్ సిస్టమ్ మౌంట్ అయిపోయి ఉంటుంది, ఇలా జరగకూడదు కాబట్టి నేను ఏం చేస్తాను, ఒక ఎంట్రీ అనేది యాడ్ చేసుకుంటాను. నేను ఫ్యాడింగ్ ఎంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడి వరకే కాపీ చేశాను, ఈ వన్ లెటర్ అనేది మిస్ అయిపోయింది. సిన్స్ ఇట్ ఇస్ న్యూమరికల్ థింగ్స్ అండ్ ఆల్, నేను ఇలాగ 1 2 3 4 లెక్క పెట్టలేను కదా, అనుకుంటాను బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు, టు గో అని అనుకుంటాను. కానీ ఏమవుతుంది, వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు బి యాడెడ్ ఇట్ ఈస్ హ్యావ్ దట్ సమ్ వాల్యూస్. సో అందుకోసమని యూ కెన్ గో విత్ దిస్ పారామీటర్ ఆల్సో. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ ఆధార్ కార్డ్ నెంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎలా ఉంటుంది, ద గవర్నమెంట్ కెన్ ఐడెంటిఫై విత్ సూర్య అనే పేరుతో నేమ్ వైజ్ కూడా విత్ కాంబినేషన్తో ఐడెంటిఫై చేయొచ్చు, లేకపోతే న్యూమరికల్ వాల్యూతో కూడా ఐడెంటిఫై చేయొచ్చు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీది 1 2 3 ఈజ్ అ నంబర్ అయితే, okay, who is with the 1 2 3, okay, this is the person is allocated for 1 2 3, that is the numerical combination. Name convention వచ్చేటప్పటికి ఓకే, డైరెక్ట్లీ వీఆర్ అటాచింగ్ విత్ నేమ్ విత్ కైండ్ ఆఫ్ సర్నేమ్ కానీ ఈ రకంగా అటాచ్ చేయడం. ఓకే, సో బోత్ కన్వెన్షన్ వీ కెన్ యూజ్ ఇట్, బట్
వీ ప్రిఫర్లీ నోయింగ్ దట్ ఓకే దిస్ ఈస్ ద బెస్ట్. ఎందుకంటే దిస్ ఈస్ ద ఈజియెస్ట్ ఆల్సో. మీరు ఇలా కొట్టినప్పుడు మీరు మౌంట్ ఏది చేస్తారు, దిస్ ఈస్ అ సోర్స్ నేషన్ సిస్టమ్ టైప్. సో అండ్ ఇంకోటి వచ్చి మనం ఇక్కడ డిఫాల్ట్స్ అని ఇస్తాం 0,0 అనేది. ఓకే, సో ద 0 ఈజ్ రిప్రజెంటింగ్ ఆఫ్ లైక్ ఎ డంపింగ్ అంటారు. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే డంప్ తీసుకుంటుంది. అంటే ఇట్ విల్ టేక్ యూ ద బ్యాకప్ ఆఫ్ యువర్ థింగ్ అండ్ ఇట్ షుడ్ బి 0,0 అనేది మీరు రూట్ డిస్క్కి ఉంటుంది మామూలుగా. ఓకే, సో అండ్ 0,1 అనేది అంటే మన ప్రయారిటీ అనేది ఎప్పుడు కూడా 0,0 ఇవ్వకుండా మనం ఏం చేస్తుంటామంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో 0,0 ఇవ్వము, 0,1 0,2 అని ఇస్తుంటాము. అంటే ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టంలో రూట్ అయిపోయిన తర్వాత నాది మౌంట్ చెయ్యి, సెకండ్ ప్రయారిటీ. ఎందుకంటే రూట్ అవ్వకుండా నాది మౌంట్ చేసామనుకో రూట్ అనేది ఇష్యూ వస్తాయి. ఓకే, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ తన యొక్క ప్రయారిటీ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఏ ఫైల్స్ ఇస్తామో అని. ప్రయారిటీలో 0,0 0,1 లెఫ్ట్ సైడ్ మారదు, రైట్ సైడ్ మారుతుంది. 0,2 లెఫ్ట్ ఈజ్ ఇండికేషన్ ఆఫ్ యువర్ డిస్క్. మొన్న మీకు చెప్పాను చూసారా, మనం స్టోరేజ్ లెవెల్లో డిస్క్ని ఎలా కనుక్కుంటాం, అదే మనం ఏ రకంగా ఐడెంటిఫై చేస్తామని అనమాట. C0 T0 D0 లాగా ఇది డిస్క్. సో 0,0 is representing of all your related images అంటే రూట్, బూట్, ఓకే, ఇవన్నీ కూడా మనకి బై డిఫాల్ట్ 0,0 ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనము యూజర్ రిక్వెస్ట్లు అన్నీ కూడా ఏం చేస్తాము 0,1 అనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ యూ గో విత్ వన్ టాపిక్ దెన్ ఐ విల్ యాడ్ యూ ద ఫైల్ థింగ్. సో FSCK అనేది కూడా one of the major components into the file system check. So for example మనకు రియల్ టైంకి వచ్చేటప్పటికి now let it be you people are added the one of the file system యాప్ అనే ఒక ఫైల్ సిస్టమ్ కానీ ఏదన్నా అటాచ్ చేశారు. బట్ డ్యూ టు ద సమ్ ఆఫ్ ద రీజన్స్ ఓకే ఆ పర్టికులర్ ఫైల్ సిస్టము రెస్పాన్సెస్లో ఉండడం కానీ లేకపోతే ఎప్పుడు ఈ రకంగా హంగ్ అవ్వడం కానీ ఆటో మౌంట్ అవ్వకపోవడం కానీ సమ్ ఆఫ్ అంటే రికరింగ్ ఏదో ఒకటి పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఏం చేస్తుంటామో వీఆర్ గోయింగ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళకి, అంటే మనము ఏం చేస్తాము అప్లికేషన్ టీం వాళ్ళకి వి నీడ్ టు పర్ఫార్మ్ ద FSCK. FSCK అనేది ఏం చేస్తుంది, మనం బూట్ చేసినప్పుడు బయాస్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అనేది చెక్ చేస్తుంది. సో డ్యూ టు ద హరీబరీ నేనేం చేస్తాను, అది చెక్ చేసేటప్పుడు నేను ఎస్కేప్ అనే ఆప్షన్ కొడతాను. ఎస్కేప్ అని కొట్టగానే ఏమవుతుంది, అది ఆటోమేటికలీ ఇట్ ఈస్ ఎస్కేపింగ్ ఆఫ్ FSCK అనేది చేస్తుంది. అంటే FSCK అనేది చెక్ చేయకుండా మూవ్ ఆన్ అనేది అయిపోతుంది. అయిపోతే ఏమవుతుంది మీన్స్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ డయాగ్నైజ్ అవ్వకపోతే ఏమవుతుంది it is not able to identify that what is exactly the issue. సో అలా ఉన్నప్పుడు ఏం వస్తుంది, ఇట్ విల్ గోయింగ్ టు బి సింకింగ్ ఇష్యూస్ కానీ కనెక్టివిటీ ఇష్యూస్ కానీ ఈ రకంగా వస్తుంటాయి. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తాము వీఆర్ గోయింగ్ విత్ ఏ మాన్యువల్ ఫైల్ సిస్టమ్ చెక్ FSCK అంటారు. ఈ మాన్యువల్ ఫైల్ సిస్టమ్ చెక్ అంటే ఏం చేస్తామంటే మాన్యువల్గా మనము ఆపరేటింగ్ సిస్టమ్ని వ్యాలిడేషన్ అనేది చేస్తాం. అంటే మీరు అటాచ్ చేసిన పర్టికులర్ ఫోల్డర్ని వీఆర్ గోయింగ్ టు మాన్యువల్లీ, సింపుల్గా చెప్పాలంటే మనం యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఫుల్ స్కాన్ ఎలా చేస్తాము ఓకే ఆ రకంగా ఆ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ని FSCK చేస్తాం. బట్ వన్ థింగ్ ఈజ్ వీ నీడ్ టు మేక్ షూర్ దట్ మీరు /యాప్ అనే ఒక పర్టికులర్ ఫైల్ సిస్టమ్ మీరు అటాచ్ చేస్తారు, బాగానే ఉంది, ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఇప్పుడు దాని మీద ఓకే ICICI బ్యాంక్ కూడా ఏం చేస్తాడు, ఒక పర్టికులర్ వాడి index.html కానీ వాడి అప్లికేషన్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఓకే, సో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏమైంది అంతా బాగానే ఉంది. బట్ ద ప్రాబ్లమ్ హియర్ ఈజ్ దట్ వెన్ ఎవర్ హీఈస్ ఇన్స్టాలింగ్ ఎనీథింగ్ ఓకే సో మీరేం చేయాలనుకుంటున్నారు, ఇట్లా పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తున్నాయి. సో కెన్ వి గో విత్ వన్ డౌన్ టైం అంటే ఏంటి, ఆ పర్టికులర్ టైంలో అప్లికేషన్ అనేది మనం డౌన్ చేయాలి. డౌన్ చేసి అంటే స్టాప్ చేయాలి. స్టాప్ చేసి
అండ్ వీఆర్ గోయింగ్ విత్ ఎఫ్ఎస్సికి ఫైల్ సిస్టమ్ చిక్కి వెళ్ళాలి అని చెప్తాం. సో డౌన్ టైం తీసుకొని దెన్ వీఆర్ గోయింగ్ టు పర్ఫామ్ ద ఎఫ్ఎస్సికి. ఈ ఎఫ్ఎస్సికి అనేది ఏం చేస్తుంది? ఎఫ్ఎస్సికే ఈజ్ పర్ఫార్మింగ్ ఆన్ 5 స్టేజెస్. ఇంటర్వ్యూలో కంపల్సరీ అడిగే క్వశ్చన్లు ఇదొకటి. ఫైల్ సిస్టంలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఫైల్ సిస్టంలో 5 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ ఐనోడ్స్, బ్లాక్స్ అండ్ సైజెస్. అంటే రా డిస్క్ లెవెల్లో, స్టోరేజ్ నుంచి వచ్చిన రా డిస్క్ లెవెల్లో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మనకి ఫస్ట్ డిస్క్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? స్టోరేజ్ నుంచి వచ్చింది. రా డిస్క్, బ్లాక్ డిస్క్. ఆ రా డిస్క్ అండ్ బ్లాక్ డిస్క్ లెవెల్లో ప్రతిదీ కూడా ప్రాపర్గా చెక్ చేస్తుంది. అంటే డిస్క్ అనేది ప్రాపర్గా మౌంట్ అవుతుందా, అంటే సింక్ అవుతుందా, డిస్క్ లెవెల్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, కాంప్రమైజ్ ఇష్యూస్ ఉన్నాయా, ప్రతిదీ చెక్ చేస్తుంది. సెకండ్ లెవెల్ ఈజ్ చెకింగ్ ద డైరెక్టరీ స్ట్రక్చర్. సో డైరెక్టరీ స్ట్రక్చర్ అంటే ఏంటి? సో వన్స్ మనం ఆ రా డిస్క్ వచ్చిన తర్వాత మనం మౌంట్ చేస్తాం. సో వి పర్ఫార్మ్ ద విజిఎల్వి అనేది తర్వాత మీన్స్ వి మౌంట్ చేసిన తర్వాత ఏం చేస్తాము? ఒక డైరెక్టరీ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్గా డేటా ప్లేస్ చేసి దానిలో ఒక ఫోల్డర్లో ఇంకో ఫోల్డర్ యాజ్ పర్ ద అప్లికేషన్ వాడు ప్లే చేసుకుంటూ వెళ్తాడు. ఆ డైరెక్టరీ స్ట్రక్చర్ ప్రాపర్గా ఉందా అని చెప్పి దాన్ని రిపేరీ చేస్తుంది. సో చెకింగ్ ద డైరెక్టరీ కనెక్టివిటీ అంటే, సో కనెక్టివిటీ అంటే ఏంటి? సో హియర్ రిపేరింగ్ ఆఫ్ ద యాక్టివిటీ అండ్ పర్మిషన్స్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా ప్రతిదీ చెక్ చేసుకుంటుంది. ఫోర్త్ స్టేజ్ ఇది చెకింగ్ ఆఫ్ రెఫరెన్స్ కౌంట్. రెఫరెన్స్ కౌంట్ అంటే ఏంటి? మనకున్న డిస్క్లో అన్నీ క్లియర్గానే ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉండాలి, ఇవన్నీ కూడా కంపారిజన్ అనేది చేసుకుంటుంది. ద ఫిఫ్త్ స్టేజ్ ఈజ్ దట్ ఓకే, ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఆటోమేషన్. అంటే ఎలాగంటే ఫుల్ ఫ్లెజ్డ్గా ఓకే మనకి ఈ ఫైల్కి ఇన్ని ఫైళ్ళు ఉన్నాయి, ఇన్ని ఫోల్డర్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, అంతా ప్రాపర్గా జరిగిందా లేదా అనేది ప్రాపర్గా ఒక అకౌంటబిలిటీ అనేది చెక్ చేస్తుంది. మొత్తం అంతా కూడా మీరు ఇంటర్వ్యూలో మొత్తం పాయింట్లు చెప్పకపోయినా కూడా అట్లీస్ట్ యూ నీడ్ టు కీప్ ఇన్ అ కన్వే దట్ ఎఫ్ఎస్సికే విల్ బి పర్ఫార్మింగ్ ద మాన్యువల్ చెకింగ్. ఏ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో చేస్తాము? whenever your hard particular disk is facing the some performance issues, IO issues, interactive nothing but input and output transformation issues కానీ లేకపోతే స్లోనెస్ కానీ ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నప్పుడు వీఆర్ పర్ఫార్మింగ్. దిస్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ ద 5 స్టేజెస్. ఆల్ ద స్టేజెస్ అంటే బ్లాక్ లెవెల్, రూట్ లెవెల్, స్టోరేజ్ లెవెల్ కానీ లేకపోతే స్ట్రక్చరల్ లెవెల్ కానీ కనెక్టివిటీ లెవెల్ కానీ ప్రతిదీ కూడా డేటా అనేది చెక్ చేస్తుంది. సో జనరల్గా ఇప్పుడు డెమో పరంగా వస్తే, సో రైట్ నౌ నా దగ్గర ప్రజెంట్ అంటూ ఏ డిస్క్ లేదు. సో రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ ద ఎనీ డిస్క్ ఇన్ టు ద మై సర్వర్. సో నేనేం చేస్తానంటే ఒక టెంపరీ ఈ కమాండ్ ఏం చేస్తుందంటే, ఆల్రెడీ నాకు సిడి డ్రైవ్ అనేది నేను అటాచ్ చేసుకున్నాను నా సర్వర్లో. ఓకే, సో మనం VMwareలో మనం ఇక్కడ సిడి అనేది కనెక్టివిటీ అయింది కదా. సో దీని నుంచే నేను ఏం చేస్తాను, ఒక టెంపరీ డిస్క్ కింద దీన్ని ఒక టెంపరీ డిస్క్ కింద చూపించుకుంటాను అన్నమాట. అంటే ఈ DD కమాండ్ ఏం చేస్తుందంటే ఈ డెమో ఇమేజ్ అనేదాన్ని ఒక పర్టికులర్ స్టోరేజ్ డివైస్ కింద చూపిస్తుంది. అంతే, మనకు కావాల్సిన లన్ బదులు స్టోరేజ్ డివైస్ కింద చూపిస్తుంది. సో దీంట్లో నేను ఏం చేస్తాను, ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేసుకుంటాను. సో ఫైల్ సిస్టమ్ అనేది అంటే ఒక స్టోరేజ్ డివైస్ తీసుకున్నాను, దాని మీద ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. వన్స్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ అయిపోయిన తర్వాత లెట్ వి క్రియేట్ ఎంఎన్టీ డెమో అనేది క్రియేట్ చేశాను. సో ఇట్ ఈస్ అ లూపింగ్ డివైస్ అంటారు. ఐఎమ్ డీలింగ్ విత్ DVD కాబట్టి -o లూప్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా ఫ్యూచర్లోకి వెళ్తే NFS అయితే అక్కడ NFS వస్తుంది. ఒక EXT, EX4 లేకపోతే XFS ఇలాంటి రెగ్యులర్ ఫైల్ సిస్టమ్ మాత్రమైతే మనం ఏది డిక్లేర్ చేయము. ఓకే, ఓన్లీ స్పెషలైజ్డ్ వాటికి మాత్రమే, అంటే DVDలకు కానీ NFSలు కానీ సాంబాలకు కానీ ఇలాంటి వాటికి మాత్రమే మనం డిస్క్ కన్వెన్షన్ అనేవి ప్లేస్ చేస్తాము. సో హియర్ మౌంట్ -o నేను మౌంట్ చేశాను. సో రైట్ నౌ దిస్ ఈస్ ద మై డేటా. సో లెట్ వి గో టు దట్.
సో డేటా అనేది ప్లేస్ చేశాను. లెట్ మీ ప్లేస్ ద డేటా. సో మీరు DF-FNH కొట్టచ్చు, లేదు అనుకుంటే మనకి టైప్ అవసరం లేదు అనుకుంటే ఆల్వేస్ గో విత్ DF-FNH. ఈజ్ జస్ట్ మనకు టైప్ తెలియాలి అనుకున్నప్పుడు మాత్రమే. ఓకే, DF-FNH, DF-K, ఓకే, DF-G. ఈ ఆపరేటింగ్ సిస్టంలో G పనిచేయాలి. యాక్చువల్లీ G వస్తుంది, G కూడా మనకు కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్లో వస్తాయన్నమాట, గిగాబైట్స్. సో ఇక్కడ లెటర్ బి, ఇక్కడ మనం ఈ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ అనేది మౌంట్ అయింది. నౌ ఇన్ దిస్ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ ద క్లయింట్ ఈస్ ప్లేస్ ద హిస్ అప్లికేషన్. బాగానే రన్ అవుతుంది, బట్ హీస్ ఫేసింగ్ ద సమ్ ఆఫ్ స్లోనెస్ కానీ, లేకపోతే ఐఓ ఎరర్స్ కానీ, లేకపోతే సమ్ ఏమైనా కనెక్టివిటీ ఇష్యూస్ కానీ వస్తుంటాయి. సో అప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రైమరీ థింగ్ ఇస్ దట్ వీ నీడ్ టు గెట్ ద ప్రాపర్. సో ఇలాగ మనము FSCK అనేది చేస్తాం. FSCK అనేది చేసినప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ -F అనేది రిమూవ్ చేస్తున్నాం. FSCK డాట్ నా ఫైల్ సిస్టమ్ వచ్చి ext4 స్పేస్ ఇది ఇచ్చాను. సో ఇది ఏం చేసింది, FSCK చేసేసింది. నథింగ్ బట్ రైట్ నో ఇట్ ఈస్ పర్ఫార్మ్ ద FSCK. కానీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఈ రకంగా FSCK చేయాలంటే వీఆర్ నాట్ పర్ఫార్మింగ్ డైరెక్ట్లీ. ఫస్ట్ మనం సర్వర్ని అప్లికేషన్ని డౌన్ చేస్తాము. డౌన్ చేసిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు అన్మౌంట్ ద పర్టికులర్ ఫైల్ సిస్టమ్. సో మనం అన్మౌంట్ చేసిన తర్వాతే దెన్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు బి పర్ఫార్మ్. సో రైట్ నో అన్మౌంట్ చేశాను. అన్మౌంట్ చేసిన తర్వాత లెట్ వి గో విత్ ఫైల్ సిస్టమ్ చెక్. సమ్ ఆఫ్ ద కేసెస్ ఇట్ ఈస్ ఏమైనా ప్రాంప్ట్ అవ్వకపోతే -F అనేది యూజ్ చేస్తాను. See, when using the -F, if you can see that number of options here established. Pass1 checking the inode check చేసింది, డైరెక్టరీ చెక్ చేసింది, కనెక్టివిటీ చెక్ చేసింది, రెఫరెన్సెస్ కౌంట్ చెక్ చేసింది, గ్రూప్ అండ్ సమ్మరీ ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసింది. సో దీస్ ఆర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ లిస్టెడ్ అవుట్. సో ఈ రకంగా డేటా అనేది మనకి ప్రాంప్టింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ నా దగ్గర అంత డేటా లేదు, ఓకే, ఆల్ ఆర్ ఎంటీ ఫైల్స్. కానీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఈ ఒక్క కమాండ్ రన్ అవ్వడానికి యూజువల్గా మనం ఈ రన్ చేసే ఫైల్ సిస్టమ్స్ కూడా ఎలా ఉంటాయంటే అయితే బ్యాకప్లు కానీ, స్టోరేజ్లు కానీ, లేకపోతే ఈ నెట్ బ్యాకప్స్ సంబంధించి కానీ, లేకపోతే ఇలాంటివే ఉంటాయి. అవి యూజువల్గానే బై డిఫాల్ట్గా మినిమం 8 GB to 1 TB మినిమం ఉంటుంది. అలాంటప్పుడు అట్లీస్ట్ ఒక 1 TB ఫైల్కి అయితే మినిమం అంటే ఒక 2 గంటలు టు 3 గంటలు పడుతుంది FSCK జరగడానికి. మీన్స్ ఒక్కొక్క స్టేట్ దాటుకొని రావడానికి మినిమం 30 to 35 minutes అనేది కూడా తీసుకుంటుంది. ఓకే, సో ఇట్ డజంట్ మీన్ దట్ ఇక్కడ మనం ఒక కమాండ్ కొట్టగానే వెంటనే అయిపోయిందని కాదు. బట్ వెన్ కమింగ్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ వాల్యూ. అందుకే డౌన్ టైం తీసుకున్నప్పుడు కూడా బేస్డ్ ఆన్ డేటా అంటే ఒక TB పైన ఉందంటే వీఆర్ మేకింగ్ 4 hours to 8 hours డౌన్ టైం అనేది తీసుకుంటాం. సమ్ ఆఫ్ కేస్ చెప్పండి, ఏదైనా చెప్తున్నారా? సో ఇండివిజువల్గా చెక్ చేయడానికి ఉండదండి, అంటే phase 1 ఇండివిజువల్, అది ఒక్క phase 1 చెక్ చేసి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే phase 1 phase 2 అనేది మనకి ఇక్కడ విడిగా కనిపిస్తున్నా కూడా ఎంటైర్ ఫైల్ సిస్టమ్ ఆర్కిటెక్చర్లో అవి నంబర్ ఆఫ్ థింగ్స్ ఇన్బిల్డ్ మెకానిజం అవి మనకు ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఇండివిజువల్గా చెక్ చేసినా కూడా మనం రిపేర్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనము లో చెక్ చేసింది, లో రిపేర్ చేసింది. ఇక్కడ మనము యాప్ ఇచ్చామనుకోండి, ఏమవుతుంది, ప్రాబబ్లీ ద డేటా అనేది ఇన్యాక్యురేట్ అయిపోవచ్చు. ఈ రోజు నేను చెక్ చేసి రేపు నేను కనెక్టివిటీ చెక్ చేశాను అనుకోండి, డేటాకి రేపున్న డేటాకి ప్రాబబ్లీ చేంజెస్ ఉండొచ్చు, అవ్వచ్చు, డేటా అడిషన్ అన్నా కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో అందుకోసమే మనం ఏం చేస్తామంటే వీఆర్ నాట్ గోయింగ్ విత్ ఇండివిజువల్ అనేది కూడా కెర్నల్ ఒప్పుకోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గో విత్ ఆల్ ద 5. ఇప్పుడు మనం ఏం చేస్తాము, C డ్రైవ్ని
స్కాన్ చేసామనుకోండి, సి డ్రైవ్ అన్నా స్కాన్ చేయొచ్చు, మా విండోస్లో అయితే అది ఫర్ ద అవైలబిలిటీ. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మనకు హార్డ్ డిస్క్ నుంచి వచ్చిన దగ్గర నుంచి యూజర్ యాక్సెసింగ్ వరకు ప్రతిదీ ఆ ఇంటర్నల్ కనిపించని పాత్రని చెక్ చేస్తున్నాము. ఓకే, మన పైన లేయర్ని చెక్ చేయట్లేదు, బాటమ్ ఆఫ్ ద లేయర్ని చెక్ చేస్తున్నాము, రైట్. అంటే ఒక స్టోరేజ్ డేటా ఇవ్వడం నుంచి ఆ డేటాని తీసుకొచ్చి మీరు కనెక్ట్ చేసిన తర్వాత మీరు విఈజీలు, ఎల్వీలు, పీవీలు క్రియేట్ చేసుకుని ఉంటారు. ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఈ రకంగా చెక్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ విల్ టేక్ యూ ద సమ్. సో ఇన్ కేస్ ఎనీ ఎర్రర్ వస్తే ఎట్లా అంటే ఒక డైరెక్టరీ స్ట్రక్చర్ ఎర్రర్ వస్తే వేరే టీము, డైరెక్టరీ కనెక్టివిటీ ఎర్రర్ వస్తే వేరే టీము. ఎఫ్ఎస్సికి చేయడానికి ముందు యూ హ్యావ్ టు టేక్ ద స్నాప్ షాట్. ఓకే, ఎఫ్ఎస్సికి వెళ్తున్నాము అంటేనే యూ రెడీ విత్ యువర్ ఆర్మ్స్, వెంటనే బ్యాకప్ ఓన్లీ సేమ్ ఎనీ ఫైల్ సిస్టమ్ రిలేటెడ్ స్టఫ్. యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేస్తున్నారు, మీ డేటా సెంటర్లో పవర్ పోయింది, ఓకే, లేకపోతే సర్వర్కి ఏదో కనెక్టివిటీ ఇష్యూ వచ్చింది. సో దెర్ ఈస్ ఛాన్సెస్ ఆఫ్ డేటా కరప్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. అందుకోసమనే ఉన్న ప్రాబ్లం పోగొట్టాలి అంటే లేని ప్రాబ్లమ్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. మనం ఏం చేస్తాము, ఫస్ట్ బ్యాకప్ తీసుకుంటాం. ఓకే, బ్యాకప్ ఇన్ ద సెన్స్ ఓకే, ఫైల్ సిస్టమ్తో పాటు ఇప్పుడు మనకు స్నాప్ షాట్ అయితే స్నాప్ షాట్, నెట్ బ్యాకప్ ఉంటుంది కంపెనీలో, ఆ నెట్ బ్యాకప్ ఉందా లేదా ఇవన్నీ వ్యాలిడేషన్ చేసుకుంటాం. తర్వాత సర్వర్ సైడ్ కూడా ఏం చేస్తాము, ఒక బ్యాకప్ అనేది తీసుకుంటాం. ఆ ఫైల్స్ ఏమైనా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటే అవన్నీ వేరే ఫోల్డర్లో పెట్టుకొని అప్పుడే పర్ఫామ్ చేస్తాం. కొన్నిసార్లు ఏమవుతా అంటే అప్లికేషన్ సైడ్ ఇష్యూస్ వచ్చేస్తాయి. సో దట్ ఈస్ ద రీజన్ వీ నీడ్ టు బి రెడీ విత్ ఆల్ ద సిచ్యువేషన్స్. అండ్ ఇంకోసారి ఒక్కసారి ఇది ఎంటర్ కొట్టిన తర్వాత మళ్ళీ మీరు బయటకు రాలేరు. ఒక్కసారి ఎంటర్ కొడితే 5 ఫేజ్లు కంప్లీట్ అయ్యేంత వరకు అది మీకు కర్జర్ రిలీజ్ చేయదు. సో బ్యాక్ ఎండ్ రన్ చేయలేమండి, ఇది నో హప్ రన్ చేయొచ్చు. నీకు ఇది మేజర్ కమాండ్ ఉన్నప్పుడు నువ్వు బ్యాక్ ఎండ్ రన్ చేసి ఫ్రంట్లో అంత ప్రశాంతంగా ఉండలేం కదా. ఓకే, ఇప్పుడు ఇలాంటి యాక్టివిటీలు ఎలా ఉంటుందంటే స్కెడ్యూల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే, ఇది కింద వచ్చి రన్ అవుతూ ఉంటుంది. అన్నప్పుడు మనం ఏం చేస్తాము, అలాగే వదిలేస్తాము. అంటే బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ ఏదైనా అయిందనుకోండి, మళ్ళీ ఏదైనా ట్రాకింగ్ పికింగ్ ఇష్యూ అని. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలాగంటే ఇలాగే వదిలేసి కావాలంటే న్యూ విండోలో కావాలంటే చేసుకోండి. న్యూ విండో డూప్లికేట్ విండో ఓపెన్ చేసుకొని వేరే ఏదైనా డేటా ఉంటే ఆ మ్యానిపులేషన్స్ చేసుకోండి. నాట్ దిస్ వన్. సో ఇందులో ఎర్రర్ వస్తే ఫిక్సింగ్ మనదండి లేదంటే స్టోరేజ్ టీమ్ వాళ్ళు కనెక్ట్ అవ్వాలండి? ఇక్కడ ఫిక్స్ ఎర్రర్ అనేది కాంబినేషన్ ఆఫ్ స్టోరేజ్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సైడ్ ఇది చేసిన తర్వాత ఫిక్స్ అవ్వలేదు. ఓకే, ఇష్యూ ఏంటి, సే రీసెంట్గా మా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఇష్యూ ఏమొచ్చిందంటే ఒక పర్టికులర్ వీజీ ఉంది, ఆ వీజీకి ఆబ్వియస్లీ ఎల్వి ఒక పర్టికులర్ ఫోల్డర్ ఉంది, లైక్ యాప్ ఫోల్డర్ అనుకోండి. ఈ పర్టికులర్ ఫోల్డర్ మాకు ప్రతిసారి రికరింగ్ ఇష్యూస్ వస్తున్నాయి. అంటే ఫైల్ సిస్టమ్ 85% ఉంది. సో మేము అప్లికేషన్ టీం వాడికి చేస్తే వాడు ఏం చేశాడంటే సరే అని చెప్పి స్టోరేజ్ టీంకి రిక్వెస్ట్ రైజ్ చేసి స్పేస్ పెంచాలనుకున్నాడు. అంటే ఎంత 1 TB పెంచాలనుకున్నాడు. సో వీడు స్టోరేజ్ రిక్వెస్ట్ చేశాడు. ఓకే, రిక్వెస్ట్ రైజ్ చేసి పీవీ క్రియేట్ చేశాడు. పీవీ క్రియేట్ చేసిన తర్వాత మనకి సర్వర్లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు ఆ డిస్క్. ఓకే, మామూలుగా మనకి సైజ్ ఆఫ్ రిఫ్లెక్ట్ అవ్వాలి కదా, రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. అంటే అది స్టోరేజ్ సైడ్ ఇష్యూ ఉంది అని తెలిసింది. అది ఎప్పుడు లాస్ట్ మూమెంట్లో తెలిసింది. సో ఈ రకంగా స్టోరేజ్ సైడ్ కూడా ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే స్టోరేజ్ సైడ్ కూడా ఎందుకు ఇష్యూలు వస్తుంటాయి, వాళ్ళు ఫర్మ్వేర్ కానీ ఓకే ప్యాచెస్ కానీ ఇవి ప్రాపర్గా చేయకపోతే ఇలాంటి ఇష్యూలు వస్తుంటాయి. ఎందుకంటే సర్వర్ సైడ్ వాళ్ళ సైడ్ కూడా వాళ్ళు ఫర్మ్వేర్స్ ప్యాచెస్ చేయాలి కదా. చేయకపోతే ఏమవుతుంది, ఆ కనెక్టివిటీ ఇష్యూస్ అనేవి అలాగే ఉండి
కొన్నిసార్లు కనెక్ట్ అవ్వకపోవడము, రీబూట్ చేయకపోవడము, మేబీ సమ్ ఇంపార్టెన్స్ అవ్వడం వల్ల రీబూట్ కూడా చేయరు కొంతమంది, అలాగే ఉంచడం వల్ల ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ అనేవి రికరింగ్గా వస్తుంటాయి అన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్, మేక్ షూర్ దట్ వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ ద థింగ్ యూ హ్యావ్ ద డేటా ఉంచుకొని మనం చేసుకోవాలి తప్ప డైరెక్ట్గా అనేది చేసుకోకూడదు. ఓకే, సో మళ్ళీ ఏం చేసాము, ఆఖరికి దీనికి సొల్యూషన్ ఏం చేసాము, ఈ స్టోరేజ్ నుంచి కాకుండా వేరే స్టోరేజ్ నుంచి ఎల్వి పికప్ చేసి ఆ ఎల్వి తీసుకొచ్చి ఈ విజీకి ఎక్స్టెండ్ చేసి, ఓకే సారీ ఇక్కడ ఎల్వి కాదు పీవీ తీసుకొచ్చి ఈ విజీకి ఎక్స్టెండ్ చేసి ఎల్విని ఎక్స్టెండ్ చేసాం. సో ఈ రకంగా జరిగింది. సో దీనికంటూ ఇంచుమించు ఒక 2 గంటల సేపు కాల్ జరిగింది. ఇక్కడ ఆపరేషన్ ఇస్ కానీ వాళ్ళకి కన్విన్స్ చేయాలి కదా, స్టోరేజ్ వాళ్ళేమో ఒప్పుకోడు. సో మా అంత ఏమన్నా అంటే అది ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళు తప్పుగా ఉంటారు. ఇచ్చినప్పుడు నాకు రిఫ్లెక్ట్ అవ్వకపోతే నేను ఏం చేయాలి? నాకు ఎల్ఎస్బిఎల్కేలో పడట్లేదు, అప్పటికి మేము రీబూట్ చేసాము, అన్నీ చేసాము, ఏం చేయలేము. కొన్నిసార్లు ఇలా ఏం చేస్తామంటే డిస్కషన్కి వెళ్ళాము అన్నమాట క్లయింట్తో. సమ్ ఆఫ్ ద గైస్ హీ విల్ బి అరగెంట్, దే వోంట్ బి బిలీవ్ ద ఇంజనీర్ నమ్మడు. చేస్తానంటే ఓకే బస్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ కదా, ఏమొద్దు సర్వర్ సపోర్ట్లో ఉంది, కేసు రైట్ చేస్తాను, రెడ్ హ్యాట్ కూడా అప్డేట్ ఇస్తాడు, నువ్వు వెళ్ళి తర్వాత రా అంటాను. అదే మాట చెప్తాడు. అప్పుడు అదంటారు చూసావా, ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ నచ్చడు కానీ లేకపోతే పిహెచ్డి డాక్టర్ అంటూ ఎక్కడైనా జ్వరానికి టాబ్లెట్ అయినా కూడా మనకు చిన్న చూపు ఉంటుంది కదా, చిన్న డాక్టర్ కదా, చిన్న దాన్ని బట్టి మనం వెళ్ళాలి కదా, అన్నమాట. సో అనవసరంగా డిస్కషన్కి వెళ్ళాము. వాడ ఏమడుగుతారంటే డిస్కషన్లో ఎందుకు రాలేదు, ఇది ఎందుకు రాలేదు, ఈ టైప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. నాట్ అట్ ఆల్రెడీ దట్ వన్ వీ హ్యావ్ ద సమ్ అదర్ ఇష్యూస్ ఆల్సో. ఇది చాలా ప్రయారిటీ ఇష్యూ, ఐఎమ్ ఒబేయింగ్, బట్ వై కాంట్ వి గో విత్ వెండర్ సపోర్ట్ ద్వారా కొరియర్ ఇచ్చేద్దాము, దాంతో రన్ చేద్దాము అని చెప్పి పక్కకు వేయడం అంతే. ప్రతి భుజాల మీద వేసుకోకూడదు. స్టేషన్లో వేసుకుంటే మనల్ని కూర్చోబెట్టేస్తారు. ఓకే, సో అందుకే నీడ్ టు బి సేమ్ అంత సపోర్ట్ ఉన్నప్పుడు అదేమంటారు చూసా, కాన్ఫరెన్స్ 5 లైన్స్ పెట్టుకొని లాస్ట్ వరకు వాడకపోతే ఏమవుతుంది, వేస్టే కదా. అలాగా when you have a chance you have to use it, that's it. So when you are dealing with any data, you are not the OS builders. మనం ఓఎస్ని బిల్డ్ చేయలేదు, మనం ఓఎస్ని యూజ్ చేసుకుంటున్నాం. ఈ టైంలో గివ్ ద డిస్క్లైమర్, ఏదన్నా కానీ పనికి వస్తే రాని బ్యాకప్ తీసుకుంటాను, మీరు బ్యాకప్ తీసుకోండి. ఇన్ కేస్ ఏమైనా ఇష్యూ ఏందనుకో, ఏముంది దీన్ని అలా పక్కకు బదిలేసి ఇంకో కొత్త ఎల్విఎం తీసుకొచ్చి దానిలో డేటా ప్లేస్ చేస్తే అయిపోతుంది. అంతేనా? సింపుల్. అర్థమైందా సూర్య? ఎందుకంటే మన దగ్గర డేటా ఉన్నప్పుడు ఆ కాన్ఫిడెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఇదే కావాలండి, ఇదే స్పెసిఫిక్ కావాలంటాడు, ఇదేమో రాదు, అన్ని చేస్తాడు, తల తింటాడు. సో అంటే 1 minute అయిపోవడానికి ఆ రోజు అంతా కూడా మూడు ఖరాబ్ అయిపోతుంది. సిచ్యువేషన్లో యువర్ మేనేజర్ ఆల్సో ఓంట్, మేనేజర్ కూడా నిన్ను నమ్మడు. క్లయింట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ ఈజ్ బిజినెస్, రైట్? మేనేజర్ వచ్చి నువ్వు ఎందుకు తీసుకోలేదు అంటాడు. డేటా అంటే ఫుల్ డిస్క్ మనం బ్యాకప్ తీసుకుంటామండి, లేదంటే పర్టికులర్ ఫైల్స్ బ్యాకప్ తీసుకుంటామండి? మామూలుగా అయితే టార్ తీసుకోవచ్చు, సిబిహెచ్ అని కమాండ్ చెప్తాను. ఓకే, సో సమ్ ఆఫ్ ద మిస్లీనియస్ కమాండ్స్ టార్ తీసుకుంటాము అన్నమాట. కావాలంటే జస్ట్ ట్రై చేయండి. టార్ తీసుకుంటే మనం మొత్తం డిస్క్ తీసేసుకోవచ్చు. టార్ బాల్ అంటారు. ఓకే, మీరు ఏదైనా ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు డాట్, మీకు విండోస్లో కూడా డాట్ సేమ్ అలాగా సి డ్రైవ్నే మనం టార్ బాల్ తీసేసుకుంటాం. 1 TB డేటా ఉన్న దాన్ని టార్ చేసామంటే అట్లీస్ట్ చేయలేము. టార్లో కూడా సమ్ కెపాసిటీ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మన
మన సైడ్ ఏదన్నా కొంచెం డేటానే తీసుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే ఇక్కడ నా ఫైల్ సిస్టము కాబట్టి నేను మేబీ తక్కువ ఉంది కాబట్టి నేను తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 TB, ఇప్పుడు 1 TB కూడా కాదు, మోర్ దెన్ 2, 3, 12 TB ఫైల్ సిస్టమ్స్ కూడా నేను చూశాను. అంత ఫైల్ సిస్టమ్ను మనం ఏం చేయలేము. ఆఖరికి స్నాప్ షాట్ తీసుకున్నా కూడా అది రాదు, ఉండదు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. FSCకే వెళ్ళకుండా డోంట్ హ్యావ్ ద సొల్యూషన్, డోంట్ గో విత్ FSCకే. మేము ఏం చేస్తాము, మేము ఓకే మీకు అంతగా కావాలంటే ఒకసారి వెండర్ కేసు రైట్ చేస్తాము, సజెషన్ తీసుకుందాము, దాని ప్రకారమే వెళ్దాం అనుకుంటాము. ఫైల్ సిస్టము ఆర్కిటెక్చర్ చూడాలి. అంటే ఆ ఫైల్ సిస్టమ్ ఎలా బ్యాకప్ చేస్తున్నాము, ఆ బ్యాకప్ ఉంది అనుకుంటే దెన్ గో విత్ FSCకే. మామూలుగా FSCకే అనేది డైరెక్ట్గా రికమెండేషన్ చేయము. ఇప్పుడు డాటా దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు అందరికీ MRI స్కాన్లో రాసివుడు కదా, ఈజ్ అ నీడ్ అంటే సిమ్టమ్స్ బట్టి, లేకపోతే ఏమైనా రికరింగ్ ఇష్యూ ఉంటే అప్పుడు ఇది యాడ్ ఆన్ చేసుకో, ఇది చెయ్యి, ఇది డయాగ్నోస్ చెయ్యి అని చెప్తాడు. సేమ్ మనం కూడా అడ్మిన్స్ ఏం చేస్తాము, రికరింగ్ ఇష్యూ ఉండి ప్రాంప్టింగ్ అనేది ప్రతిసారి ఇష్యూ వస్తూ ఉంటే అప్పుడు మాత్రమే మనం ఇది రికమెండేషన్కి వెళ్తాము. జనరల్లీ వీఆర్ నాట్ గోయింగ్ డైరెక్ట్లీ టు ద పాయింట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు డేటా మనకు చాలా రిస్క్ ఫ్యాక్టర్ ఉండి మీరు హ్యాండిల్ చేసేది వెరీ సెన్సిటివ్ డేటా ఉన్నప్పుడు డోంట్ గో డైరెక్ట్లీ, టేక్ ద ఒపీనియన్ ఫ్రమ్ ద వెండర్. ఎందుకంటే సేఫ్ యువర్ జాబ్ ఫస్ట్, రైట్? వెండర్తో మనం ఒపీనియన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇటు వెండర్ని క్వశ్చన్ చేయొచ్చు అండ్ వీ కెన్ సేఫ్ ఓవర్ ఫ్రమ్ ద క్లయింట్ ఆల్సో. క్లయింట్ కూడా మనం ఏం చేయొచ్చు, బట్ స్టిల్ వీ టేకన్ సిన్స్ ఇట్ ఈస్ ఎ క్రిటికాలిటీ ప్రయారిటీ, మేము క్లయింట్ దగ్గర అంటే వెండర్ దగ్గర మేము ఒపీనియన్ తీసుకున్నాం, ఇలా చేయాలనుకుంటున్నాం, ఇది కరెక్టా కాదా, రైట్? సో దాట్ విల్ హెల్ప్ యూ లాట్. ఓకే. సో ఈ రకంగా ఇవి ఎలాగుంటాయంటే ఇవి చాలా మనం కమాండ్స్ ట్రిగ్గర్ చేసినప్పుడు మహా అంటే ఒక కమాండ్ టక్ అని కొట్టేచ్చు, ఎంటర్ కొట్టే లోపల 2 గంటలు అయిపోతాయి. సో అదే చెప్తున్నా కదా, దీస్ ఆర్ ద థింగ్స్ వెరీ MVM అనేది ఈజీగా ఉంటుందో అంతే డేంజరస్గా ఉంటుంది. ఎందుకంటే నువ్వు డైరెక్ట్గా డేటాను హ్యాండిల్ చేస్తున్నావు. పార్ట్ ఏదైనా జరిగిందంటే డేటా మొత్తం కరప్ట్ అయిపోతుంది. మళ్ళీ వెనక్కి కూడా ద ప్రాబ్లమ్ విత్ ద లైనక్స్ సిస్టమ్ ఈజ్ దట్ వీ డోంట్ హ్యావ్ ద రీసైకిల్ బిన్. మనకి రీసైకిల్ బిన్ అనే కాన్సెప్టే లేదు. విండోస్లో పోనే ఎక్కడన్నా పోయిందంటే అది రీసైకిల్ బిన్లోనే ఉంటే మనము రిస్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ డేటా ఎలాగుంటుందంటే మనం డైరెక్ట్గా ఫార్మాట్ కొట్టేసినట్టే, కనిపించదు, మొత్తం గాయబ్. సో దట్ ఈస్ ద వన్ మీరు గో త్రూ చేయండి అండ్ we completed these things. ఓకే, సో మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు కదా, ఆ యాప్ కూడా ఈ రకంగా చేయండి. ఈ సార్ FSCకే. ఇది కాకుండా ఇంకొక యాప్ ఏమండి ఇన్స్టాల్ చేసుకున్నాము? ఏదండి? ఈ యాప్ ఇన్స్టాల్ చేశారు కదా అంటున్నారు, ఏ యాప్ అండి? యాప్ కాదు, /ABP యాప్ ఫైల్ సిస్టమ్ అన్నది. ఓకే, యాప్ ఫైల్ సిస్టమ్. ఇక్కడ మనము నేను ఇట్లా ఈ రకంగా తీసుకున్నాను కదా, ఆ రకంగా కాకుండా /యాప్ ఫైల్ సిస్టమ్ చేయండి. ఓకే, సో అంటే నేను మళ్ళీ LVM తీసుకోకుండా ఆ రకంగా చేశాను. సో టుమారో వీఆర్ గోయింగ్ విత్ యూజర్ మేనేజ్మెంట్. వీఆర్ గోయింగ్ విత్ యూజర్ మేనేజ్మెంట్ డిస్కస్ అందరూ. ఓకే, ఒకసారి గో త్రూ చేయండి LVMలో. దెర్ ఇస్ అ ఫ్యూ మోర్ థింగ్స్. మనకు ఇక్కడ సింగిల్ యూజర్ మోడ్, మల్టీ యూజర్ మోడ్ అనే కాన్సెప్ట్ దగ్గర మనకు ఫైల్ సిస్టమ్స్ ఒకసారి హంగ్ అయిపోతుంటాయి. అది సాంబా చెప్పిన తర్వాత వస్తుంది అనమాట. అప్పుడు మనం సింగిల్ యూజర్ మోడ్లోకి ఎలా వెళ్ళాలి, దాన్ని చేయాలి, ఎలా తీసుకురావాలి, ఇవన్నీ కూడా కొంచెం అప్పుడు మీకు అది కొంచెం అప్పుడు అర్థమవుతుంది. మనం కవర్ చేసేది ఓన్లీ 1 టైప్ ఫైల్ సిస్టమ్ ఉంది, సాంబా ఉంది. ఈ 2 ఫైల్ సిస్టమ్ అయితేనే మనకు ఒక ఫైల్ సిస్టమ్ కంప్లీట్ అయినట్టు అన్నమాట.
ఒక ఫైల్ సిస్టమ్ ఎంటైర్ ఏ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్, ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి అనేవి మనకి మేజర్. కానీ ఈ ఎల్విఎం ఈజ్ ఆక్యుపై 80% ఆఫ్ యువర్ సపోర్ట్. మొత్తం మనకు లైనక్స్లో ఎల్విఎం, సో యూజర్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్, ఈ మూడే కింగ్ అన్నమాట. అండ్ వెబ్ సర్వర్స్. సో వెబ్ సర్వర్స్ అనేవి అప్లికేషన్స్. ఈ యూజర్ మేనేజ్మెంట్ అండ్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ ఇవి ఎలాగంటే ఏ కంపెనీలో కన్నా కూడా మీకు రికరింగ్గా ఉండేవి. మోర్ ఆఫ్ ట్రబుల్ షూటింగ్ కూడా జరిగేది ఈ ప్లేసెస్లోనే. ఓకే, సో జస్ట్ గో త్రూ చేయండి, జస్ట్ హ్యావ్ ఎ డే. ఓకే, సో విల్ స్టార్ట్ ద యూజర్ మేనేజ్మెంట్ టుమారో. ఉంటే జస్ట్ నోట్ ఇట్ డౌన్. ఓకే, యూ కెన్ ప్రొసీడ్. ఓకే, సరే. ఓకే.